వెల్కమ్ టు ట్రెడిషనల్ ఫుడ్స్. హలో మైక్ చెక్. ఏందట వచ్చారు? ఇది మైక్ అనుకునేరా? కాదు, వంకాయ. ఇది వంకాయ ఇంత ఉండాలి కానీ ఇంత ఎట్లుందని డౌట్ వచ్చిందా? ఇది చిన్న వంకాయ, ఇది పెద్ద వంకాయ. ఈరోజు నేను చేయబోయే వంట వంకాయ పెరుగు. ఇది వెరైటీగా ఉందనుకుంటారా? కాంబినేషన్ ఇట్లా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే వంకాయలు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి, ఎండుమిర్చి, పోపు దినుసులు, కొత్తిమీర, ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూసుకుంటాం. ఫస్ట్ ఈ వంకాయల్ని చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఒక్కొక్క పీసు 2 ఇంచ్ ఉండాలండి. వంకాయలు అయిపోయినాయి. వంకాయలు కోసిన తర్వాత వంట చేసే వరకు కొంచెం టైం పడుతుంది కదా. ఇవి నల్లగా కాకుండా ఉండాలంటే సపరేట్ ఒక కప్పులో వేసుకొని వాటర్ వేసేయాలి. అప్పుడు నల్లగా కాకుండా. అందులో కొంచెం 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేయచ్చు. సో ఇదండి, వంకాయ నల్లబడకుండా ఉండాలంటే తరిగిన తర్వాత దాన్ని ఒక కప్పులో వేసేసి వాటర్ వేసేసి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, ఉల్లిపాయలు అయిపోయినాయి. ఇప్పుడు మిర్చి, వంకాయలు అయిపోయినాయి, ఉల్లిపాయలు అయిపోయినాయి, మిర్చి అయిపోయింది. ఇప్పుడు టమాటా, ఇప్పుడు అన్నీ తరుక్కున్నాం. తయారీ విధానం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కింది. చలో పోపు. పోపు తర్వాత కరివేపాకు, కరివేపాకు వేసింది. ఇప్పుడు వెల్లుల్లి, తర్వాత పసుపు, నెక్స్ట్ పచ్చిమిర్చి తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఎండుమిర్చి బాగా అయ్యింది. ఇప్పుడు ఉల్లిపాయలు, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి బాగా కలపాలి. ఆనియన్ బాగా వేగింది. ఇప్పుడు టమాటో, ఆనియన్ టమాటా మొత్తానికి మంచి పేస్ట్ లాగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో మన ఇంపార్టెంట్ ఐటమ్ వంకాయ వేసేద్దాం. చూసారుగా, వాటర్లో పెట్టుకున్నాం, నల్లగా కాలేదు. These small tricks can make a big change.
టమాటో అండ్ ఆనియన్ పేస్ట్ అయింది కదా, అందులో వంకాయలు వేసాం, బాగా మిక్స్ చేసాం. ఇప్పుడు ఇది మగ్గడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. మూత పెట్టేసి 10 నిమిషాలు వెయిట్ చేయాలి. లెట్స్ వెయిట్ ఫర్ 10 మినిట్స్. 10 నిమిషాలు అయిపోయింది. మూత తీసి చూద్దాం ఎలా ఉంది అనేసి. ఎస్, వంకాయలని బాగా మగ్గాయి. వంకాయలు బాగా మగ్గాయి. మళ్ళీ ఒకసారి కలుపుకొని పెరిగేసేద్దాం. పెరుగు వేసుకున్న తర్వాత చిటికెడు మిరప్పొడి, చూసారు అది ఎలా వచ్చిందో. మిరప్పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాలి. ఐదు నిమిషాలు అయింది, చూద్దాం. కలర్ఫుల్గా ఉంది. తినాలంటే కలర్ఫుల్గా మాత్రమే కాదు, టేస్టీ కూడా ఉండాలి. సో ఫైనల్గా మనము కొత్తిమీర వేసేద్దాం. వేడి వేడి పెరుగు వంకాయ కర్రీ రెడీ. రైస్లో టేస్ట్ చూసేద్దాం. వేడి వేడి ఈ కర్రీని వేడి వేడి అన్నంలో టేస్ట్ చూసేద్దాం. వంకాయ పెరుగు కర్రీ కమ్మగా సూపర్ ఉంది. వెంటనే వెళ్ళి ట్రై చేయండి. బాయ్ బాయ్.